ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన విశ్వ స్త్రీ సభ ప్రపంచములో ఉన్నటువంటి మన ఆర్సిఎం సంఘం అంతా కూడా క్రీస్తు ప్రభువుని శరీరము రక్తముల పండుగను ఘనంగా కొనియాడుతుంది. దానిని మనము దివ్య సప్రసాద మహోత్సవముగా కొనియాడుతూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యాన్ని విందాం. ఏమిటి ఈ దివ్య సప్రసాదము? సాధారణమైనటువంటి అప్పము, గోధుమలతో తయారు చేసినటువంటి ఈ అప్పములో క్రీస్తున్నాడా? ఒక మానవుడున్నాడా? నరావతారం ఎత్తినటువంటి దేవుడున్నాడా? ఎంత నిగూఢ రహస్యము దీనిలో దాగుంది అనే ఈ విషయాలను ఈరోజు తెలుసుకోవడానికి, మన విశ్వాసాన్ని బలపరచుకోవడానికి ప్రయత్నించేద్దాం. దేవుని బిడ్డలారా, మన విశ్వాసానికి మూలము, కేంద్ర బిందువు ఏదైనా ఉంది అంటే దివ్య సప్రసాదమే. అందుచేత ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్య సప్రసాద మహోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి మనము ఈ దివ్య సప్రసాదము క్రీస్తు ప్రభుని యొక్క శరీరము రక్తముల యొక్క విలువను గమనించుదాం, గుర్తించుదాం. మన విశ్వాసాన్ని బలపరచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని బిడ్డలారా, దివ్య సప్రసాదమును ఆకాశమండలమందులో గల సూర్యునితో పోల్చి చెప్పచ్చు. ఈ దివ్య సప్రసాదము సాధారణమైనటువంటి ఈ అప్పమును ఇదిగో ఆకాశంలో మనకి కనిపిస్తున్నటువంటి సూర్యునితో పోల్చి చెప్పచ్చు. అంటే ఎలాగా? ఈ భూప్రపంచం మీదనే కాకుండా ఈ విశ్వమంతా కూడా సూర్యుని కాంతితో నింపబడుతుందో, ఎలాగైతే సూర్యుని యొక్క ఆ కిరణాలు భూమి మీద కానీ విశ్వంలో ఉన్నటువంటి ప్రతి దాని మీద ఎలా విస్తరిస్తుందో, ఎలా ప్రజ్వరిల్లుతుందో, యేసు ప్రభుని యొక్క శరీరము రక్తము ఈ దివ్య సప్రసాదము ఈ భూమి మీద, ముఖ్యంగా ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద ఆ సూర్యుని కాంతి కిరణాలు పడుతున్నాయో, అలాగే యేసు ప్రభుని యొక్క కాంతి కిరణాలు, ప్రేమ కిరణాలు, సమాధాన కిరణాలు, క్షమాపణ కిరణాలు ప్రతి ఒక్కరి మీద పడుతున్నాయి. కాబట్టి బ్రతికి బట్ట కడుతున్నాం ఈరోజు మనం. దేవుని బిడ్డలారా, ఇదిగో మనకి ఏదైనా మొక్క బ్రతకాలి అంటే ఏముండాలి? నీళ్ళుంటే సరిపోతుందా? ఏముండాలి? సూర్యరశ్మి, సూర్యకాంతి ఉండాల. లేకపోతే నీళ్లున్నా సరిపోదు, నువ్వు ఎన్ని పిండిలు వేసినా సరిపోదు, నువ్వు ఎంత మందు కొట్టినా సరిపోదు. సూర్యరశ్మి ఉంటేనే దేనికైనా జీవం ఉంటుంది. అంతెందుకు, మానవుడికి నీళ్ళలోనే ఉండిపోతాడు, లేదంటే ఏసీలోనే ఉండిపోతాడు, ఎండకి ఎవరు తట్టుకుంటారా బాబు అని ఎప్పుడూ కూడా నీడనే కోరుకో, అసలు సూర్యుడిని తగలనివ్వకు, సూర్యకాంతిని తగలనివ్వకు. ఏమవుతుంది? జబ్బులు వచ్చేస్తాయి, విటమిన్ డి లోపం వచ్చేస్తుంది. మనకి దేవుని బిడ్డలారా, సూర్యరశ్మి ఎంత అవసరమో ఈరోజు ప్రతి మానవునికి, ప్రతి మనిషికి కూడా యేసు ప్రభుని యొక్క ఈ దివ్య ప్రసాదము శరీరము రక్తము అంతే అవసరము. మూర్ఖులు ఉంటారు, ఎంతోమంది ఆ అప్పాన్ని సంశయించి సందేహించి దానిని నిందలు వేసి దాని మీద అపనమ్మకాన్ని కలిగించేటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నా, సూర్యుని యొక్క ప్రత్యక్షతను, సూర్యుని యొక్క ఉనికిని మనం ఏ విధంగా కాదనలేమో
మనము ఏ విధంగా దేనితోటైనా కప్పిపుచ్చేద్దాము అనేటువంటి ఉద్దేశంతో ప్రయత్నం చేసినా కప్పిపుచ్చగలమా? సూర్యుని యొక్క కాంతిని కప్పిపుచ్చగలమా? అస్సలు కాదు, సాధ్యం కాదు. అలాగే యేసు ప్రభుని యొక్క ఈ యొక్క అప్పము, ఈ యొక్క ద్రాక్షరసము, యేసు ప్రభుని శరీర రక్తములను కూడా కప్పిపుచ్చేద్దాం, మనకి ఏమి ప్రయోజనాలు చేయడం లేదు, అది మనకి ఎటువంటి లాభాన్ని తెచ్చిపెట్టడం లేదు అని నువ్వు ఎంత మొత్తుకున్నా, ఎంత ప్రచారం చేసుకున్నా అది దాగదు. ఆ యొక్క సూర్యకాంతి కిరణాలు ప్రతి ఒక్కరి మీద ఎలాగైతే ప్రజ్వరిల్లుతాయో, యేసు ప్రభుని యొక్క దివ్య శరీర రక్త కాంతి కిరణాలు, క్షమాకిరణాలు, దయాకిరణాలు, కారుణ్య కిరణాలు మనందరి మీదకు కూడా ప్రసరింపబడతాయి. మనము కాదనలేము. ఆ సూర్యునిలో కాంతి ఏ విధంగా దాగి ఉందో, సూర్యునిలో శక్తి ఏ విధంగా దాగి ఉందో, యేసు ప్రభునిలో కూడా అలాగే శక్తి దాగి ఉంది. చూపించండి. సూర్యకాంతి కిరణాల వల్లనే మొక్కలు బతుకుతున్నాయి, మానవుడు బతుకుతున్నాడు, ఈ లోకం బ్రతుకుతుంది అంటే చూపించండి అని మిమ్మల్ని అడిగితే చూపించగలరా? కనిపిస్తుందా? ఏది డి విటమిన్ లోపం వచ్చేస్తుంది సూర్యకాంతి కిరణాలు లేకపోతే, సూర్యుడు తాకకపోతే. ఏది చూపించండి. అలాగే దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని యొక్క శరీర రక్తములను కూడా మనము భుజిస్తే, పానము చేస్తే తెలియనటువంటివి, మనకు అర్థం కానటువంటి ఎన్నో దీవెనలు, ఎన్నో ఆశీర్వాదాలు, దేవుని యొక్క కాంతి కిరణాలు మనలోనికి వస్తున్నాయి. మనం చూడగలుగుతున్నామా? దేవుని కాంతి కిరణాలు కనిపిస్తుందా మన కంటికి? ఆ గొప్ప పరమ రహస్యం మనకు అర్థమవుతుందా? అర్థం కాదు. అందువలననే విశ్వాస నేత్రాలను తెరుద్దాం. ఈ దివ్య సప్రసాదములో క్రీస్తు ప్రభువు ఉన్నారు అనే సత్యాన్ని గుర్తించుదాం, గమనించుదాం, విశ్వసిద్దాం. దేవుని బిడ్డలారా, ఇంకను ఈ దివ్య సప్రసాదము ఏ విధంగా అయితే జ్ఞాన స్నానములో అప్పుడే పుట్టినటువంటి బిడ్డకు పాలు పౌష్టికాహారంగా ఎలా మారుతుందో, ఏ విధంగా అయితే ఆ బిడ్డకు జీవమిస్తుందో, అప్పుడే పుట్టినటువంటి జ్ఞాన స్నానం ద్వారా పుట్టినటువంటి బిడ్డకు దివ్య సప్రసాదము కూడా అంతే ముఖ్యము. నిన్ను పోషిస్తుంది, నిన్ను దేవుని బిడ్డగా నడిపిస్తుంది, నిన్ను ఎల్లప్పుడూ కూడా కాపాడుతుంది. నువ్వు బ్రతకడానికి దేవుడిచ్చినటువంటి జీవము గల పౌష్టికాహారము ఇదిగో ఈ దివ్య సప్రసాదమే. దేవుని బిడ్డలారా, ప్రతి మానవునికి ఇదిగో శరీరం పోషించుకోవడానికి, బ్రతికుండడానికి మనము తినాలి. అవునా కదా? తెలిసినటువంటి సత్యం. తినాలి. తినకపోతే చచ్చిపోతాము అనే సత్యము మనందరికీ ఎంత నిజంగా తెలియచేస్తుందో, అలాగే యేసు ప్రభుని యొక్క శరీరము రక్తమును తిని త్రాగకపోతే మనం మరణిస్తాము అనే సత్యము కూడా ఈరోజు రుజువు అవుతుంది. ఈరోజు దేవుడు మనకి తెలియచేస్తున్నారు. దీనిని మనమందరము కూడా గుర్తించాలి, అర్థం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ప్రయత్నం చేద్దాం. ఈరోజు చూద్దాం, పాత నిబంధనలో కొన్ని ఉదాహరణలను చూద్దాం. ఈ దివ్య సప్రసాదానికి సూచనలు, ఈ దివ్య సప్రసాదానికి సుమాతృక అయినటువంటి కొన్ని ఉదాహరణలను చూద్దాం. నిర్గమకాండము 12వ అధ్యాయము 6వ వచనము చదవండి. ఈ నెలలో చదవమ్మా. 14వ రోజు దాకా ఆ జంతువును మీ వద్ద ఉండనిండు. అప్పుడు ఇశ్రాయేలీయుల సమాజం వారందరూ ప్రొద్దుగూకిన తర్వాత దానిని వధింపవలెను. అంతటా దాని నెత్తురుని తీసుకొని పోయి వారు
తాము మాంసమును తిను ఇంటి వాకిళ్ళ 2 నిలువు కమ్ముల మీదను అడ్డు కమ్ము మీదను పూయవలేను. చాలు. దేవుని బిడ్డలారా చూడండి, ఈ దివ్య సప్రసాదం ఎలా పోల్చబడింది పాత నిబంధనలో. ఇదిగో, ఎవరైతే ఆ గొర్రె పిల్ల మాంసమును తింటారో వారు బ్రతుకుతారు. ఆ గొర్రె పిల్ల యొక్క వధింపబడిన రక్తమును ఏ ఇంటి మీద అయితే ప్రోక్షింపబడుతుందో వారు బ్రతుకుతారు. ఇదిగో, ఆ గొర్రె పిల్లకు సుమాతృక క్రీస్తు ప్రభువు. పాస్కా గొర్రె పిల్ల యొక్క సుమాతృక సూచన క్రీస్తు ప్రభువు. ఆ పాస్కా గొర్రె పిల్లే మన కోసము సిలువలో మరణించాడు. ఆయన యొక్క శరీరాన్నే మనకు భోజనంగా ఇచ్చాడు. ఆయన యొక్క రక్తమునే మనందరి మీద ప్రోక్షించి మనల్ని రక్షించాడు. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప పరమరహస్యమో అర్థం చేసుకుందాం. పాత నిబంధనలో గొర్రెపిల్ల రక్తాన్ని తిని గొర్రెపిల్ల యొక్క మాంసమును తిని గొర్రెపిల్ల రక్తమును ఏ ఇంటి మీద అయితే ప్రోక్షించారో ఆ ఇంటిని దేవుడు దాటిపోతున్నాడు, దేవదూత దాటిపోతున్నాడు. ఏ హాని చేయకుండా వారిని కాపాడుతున్నాడు. ఈరోజు శిలువ మీద మన ప్రభువు చిందించినటువంటి పాస్కా గొర్రెపిల్ల మన కోసము చిందించినటువంటి రక్తముతో మనల్ని కడిగాడు. మనల్ని కూడా ఆయన దాటిపోతూ ఏమీ చేయకుండా, ఏ హాని చేయకుండా మనకి రావాల్సినటువంటి శిక్షను తప్పించి మనల్ని రక్షించి కాపాడాడు. ఆ గొర్రెపిల్ల చిందించిన రక్తము వలన రక్షింపబడ్డాం. ఈరోజు ఆ గొర్రెపిల్ల, పాస్కా గొర్రెపిల్ల, పాత నిబంధనలో ఉన్న గొర్రెపిల్ల ఎలా తయారైంది? మనిషిగా తయారయ్యింది. అవునా కదా? మనిషిగా తయారయ్యింది. ఈరోజు దేవుని బిడ్డలారా, ఆ పాస్కా గొర్రెపిల్ల నరావతారం ఎత్తినటువంటి మానవుడిగా తయారైనటువంటి యేసు ప్రభువులాగా అయితే యేసు ప్రభుని యొక్క శరీరమును తింటున్నాం, యేసు ప్రభుని యొక్క రక్తమును మనం పానం చేస్తున్నాం. ప్రతి దివ్య బలి పూజలో మనం ఎలాగ తయారవ్వాలి? ఇదే ఈరోజు సవాల్ మనకి. మనం ఎలా తయారవుతూ ఉన్నాము? ఆనాడు పాస్కా గొర్రెపిల్ల క్రీస్తు ప్రభువులా మారితే, ఒక జంతువు, ఒక పశువు క్రీస్తువు అనేటువంటి మానవ పశువు అయితే, మానవుడిగా అయితే, ఈరోజు ఆ మానవుని యొక్క శరీరము రక్తమును తింటున్నటువంటి వాళ్ళం మనం ఎలాగ తయారవుతున్నాం? అదే పశువులు అవుతున్నాం, అదే క్రూర జంతువులు అవుతున్నాం, అదే మూర్ఖత్వంతో తిరుగుతున్నాం మనం. యేసు ప్రభు మనందరి కోసము అదిగో గొర్రెపిల్ల, పాస్కా గొర్రెపిల్ల మానవుడైతే మనం మాత్రం ఆ మానవుని యొక్క శరీరము రక్తమును తింటున్నాం. క్రీస్తు ప్రభుని శరీర రక్తాలుగా తింటున్నటువంటి మనము ఎలా తయారవుతున్నాం? పశువుల్లా తయారవుతున్నాం, గొడ్డుల్లా తయారవుతున్నాం. అసలు ప్రేమే లేనటువంటి వాళ్ళంగా తయారవుతున్నాయి. ఈ రోజుల్లో యుద్ధాలు జరుగుతున్నాయి, మనందరికీ తెలుసు కదా. ఏమిటండి యుద్ధాలకి కారణము? పగ, ప్రతీకారం. ఒకరంటే ఒకరికి పడదు, శత్రుత్వము, ఒకరి పట్ల ఒకరికి ద్వేషము, చంపుకుంటున్నారు, పొడుచుకొని చస్తున్నారు. దేవుని బిడ్డలారా, బాంబులు పేలి ఎంతోమంది అమాయకపు ప్రజలు బలైపోతున్నారు. మానవుని బుద్ధి ఏమైంది? పశువు బుద్ధి అయిపోయింది. మానవుడు ఎలా తయారయ్యాడు? ఈ క్రీస్తు ప్రభుని యొక్క శరీర రక్తములు తిన్నటువంటి మానవుడు పశువు అయిపోతున్నాడు. దేవుని బిడ్డలారా, పశువు గొర్రెపిల్ల, ఆ పశువు మానవుడైతే ఆ మానవుని యొక్క శరీర రక్తములు తింటున్న మనము ఎలాగవ్వాలి? యేసు ప్రభునిలాగా అవ్వాలి. యేసు ప్రభుని యొక్క గుణగణాలు రావాలా. యేసు ప్రభునిలాగా దైవత్వాన్ని మనం పొందుకోవాలే కానీ పశుతత్వాన్ని పొందుకోకూడదు. గుర్తించుదాం, ఇది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం దేవుని బిడ్డలారా. తర్వాత
నిర్గమకాండం 16వ అధ్యాయము 15వ వచనము చదవండి. మైక్లో చదవండి. దానిని చూచి అది ఏమియో తెలియక ఇశ్రాయేలు 16వ అధ్యాయం 15వ వచనము. చదవమ్మా, చదువు 16వ వచనం కూడా చదవండి. మోసే వారితో మీరు తినుటకై దేవుడు ఇచ్చిన ఆహారము ఇదియే. ప్రతి వ్యక్తి తన కుటుంబము వారి కొరకై తలకొక మానిడు చొప్పున తన అక్కరను బట్టి దానిని సమకూర్చుకొనవలయునని యావే ఆజ్ఞాపించను. ఏంటండి దేవుడు సమకూర్చుకున్నాడు? మానవుడు తినడానికి, బ్రతకడానికి దేవుడిచ్చిన ఆహారం ఏమిటి? పాత నిబంధనలో ఇజ్రాయేలు ప్రజలందరూ మాకు ఆకలేస్తుంది, మేం చచ్చిపోతున్నాము అని మోషే మీద తిరగబడితే, మోషే ప్రార్థిస్తే దేవుడు ఏం కురిపించాడు? మన్నాను కురిపించాడు. ఇదిగో దేవుని బిడ్డలారా, ఆ మన్నా ఈరోజు క్రీస్తు ప్రభుని యొక్క శరీరము, రక్తము. క్రీస్తు ప్రభుని యొక్క శరీర రక్తములకు సుమాతృక. పాత నిబంధనలో ఉన్న మన్నా ఈరోజు మనము తింటున్నటువంటి దివ్య సప్రసాదానికి సుమాతృక. ఏమంటున్నాడు దేవుడు? ఇదిగో మోషే వారితో ఏమంటున్నాడు? మీరు తినుటకే దేవుడిచ్చిన ఆహారము ఇదే. మనం ఏం తింటున్నామండి ఈరోజు? మనం ఏం తింటున్నాం? బిర్యానీలు, చికెన్లు. తినండి, పర్వాలేదు, తినండి, కాదనడం లేదు. అది మన శరీరాన్ని పోషించుకోవడానికి దేవుడిచ్చినటువంటి ఆహారము. మన ఆత్మ ఉంటుంది కదా, కనిపించకపోవచ్చు, మనకు అర్థం కాకపోవచ్చు, కానీ దేవుడిచ్చినటువంటి ఈ ఆత్మను పోషించడానికి దేవుడిచ్చినటువంటి గొప్ప ఆహారము మన్నా. ఆ రోజు మన్నా అయితే ఈరోజు యేసు ప్రభుని యొక్క శరీరము, రక్తమును మనకిచ్చాడు. అందుకనే ప్రభు చెప్పాడు కదా ఈరోజు యోహాను శుభవార్త 6వ అధ్యాయంలో, మీ పితరులు మన్నాను భుజించి మరణించారు, కానీ నేనిచ్చు ఆహారం మీరు తింటే జీవిస్తారు. దేవుని బిడ్డలారా, అందుకని ఇంకా మోషే ఏం చెప్తున్నాడు చూడండి. ప్రతి వ్యక్తి తన కుటుంబము వారి కొరకై తలకొక మానుడు చెప్పున తన అక్కరను బట్టి దానిని సమకూర్చుకునవలయును. ఈరోజు మనకి ఆధ్యాత్మికమైనటువంటి భోజనం యేసు ప్రభుని యొక్క శరీర రక్తముల కన్నా ఏం కావాలి? బయట ఆహారాను, బయట సంపాదన, బయట దానికి, ఈ లౌకికమైనటువంటి వ్యామోహాలకి, ఈ లౌకికమైనటువంటి ఆస్తిపాస్తులకే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నాం. ఎంత డబ్బు తింటామా అని చూస్తున్నాం, ఎంత లౌకికమైనటువంటిది తిందామా. ఆ దాహమే, డబ్బు దాహమే, లౌకికపరమైనటువంటి దాహమే, కానీ ఆధ్యాత్మికమైనటువంటి దాహం, క్రీస్తుని సంపాదించుకోవాలి, నా కుటుంబానికి ఈ యేసు ప్రభువు దివ్య సప్రసాదము నాకు ఇంత అవసరం పడుంది. ఈ రోజుల్లో మనం చూడండి, నేను ఒకడినే తింటే, కుటుంబంలో తండ్రి ఒకటే తింటే సరిపోతుందా? తండ్రి ఏం ఆలోచిస్తాడు? నా భార్య తినాలి, నా కొడుకులు, నా కూతుర్లు తినాలి, నా కుటుంబం అంతా తినాలి. అప్పుడే కదా తండ్రి సంతోషిస్తాడు, తండ్రి ఆనందంగా ఉంటాడు. ఏ తల్లి అయినా సరే కొడుకులకు పెట్టకుండా, కూతుర్లు పెట్టకుండా అంతా తానే తినేయాలని చూస్తుందా? తన కడుపు మార్చుకోనైనా, తన కడుపు ఖాళీగా ఉన్న నా కొడుకు తింటే, నా కూతురు తింటే అదే నాకు ఆనందం అని కొడుకు కూతుర్లు తింటే ఆనందపడతారు. దేవుని బిడ్డలారా, ఈరోజు మోషే చెప్తున్నాడు కదా, మోషే ఏం చెప్పాడు? నీ కుటుంబానికి ఎంత అవసరమో అంత కోరుకో, అంత తీసుకెళ్ళు. ఏమిటి తీసుకెళ్ళాలి? చెప్పాను కదా, ఆ రోజు మన్నాను ఇలాగా సమకూర్చుకున్నారు. నీ కుటుంబానికి ఎంత అవసరమో అంత సమకూర్చుకున్నారు. ఈరోజు దివ్య సప్రసాదము నీ కుటుంబానికి ఎంత అవసరపడుంది? నువ్వు తింటే సరిపోతుందా? ఇంట్లో
తల్లి ఒకదే తింటే సరిపోతుంది కదా దివ్య సప్రసాదము. తల్లి ఏం ఆలోచిస్తుందండి? నేను ఒకడినే తింటే సరిపోదు, నా వెనక నా పిల్లలు తింటే ఆనందం, నా భర్త తింటే నాకు ఆనందం అని సంతోషపడుతుంది. నా పిల్లలు నా కుటుంబం అంతా తింటే ఆనందం అని. ఈరోజు నువ్వు మాత్రమే గుడికొచ్చావు, నీ కొడుకులేరి, నువ్వు మాత్రమే సమకూర్చుకుంటే సరిపోతుందా? నువ్వు మాత్రమే సంపాదించుకొని నువ్వు మాత్రమే తింటే సరిపోతుందా? నీ పిల్లలకి ఇవ్వా దివ్య సప్రసాదాన్ని? నీ పిల్లలకి ఇప్పించవా దివ్య సప్రసాదాన్ని? నీ కుటుంబానికి ఎంత అవసరమో తెలియదా? దేవుని బిడ్డలారా, ప్రయత్నం చేయండి. ఆధ్యాత్మిక అవసరము నిమిత్తమై నీ ఆత్మను పోషించుకోవడానికి నీ కుటుంబానికి ఎంత అవసరమో అంత సమకూర్చుకొని తీసుకొని వెళ్ళు. నీ కుటుంబానికి, నీ కొడుక్కి అవసరమైతే కొడుకుని తీసుకురా, నీ కూతురికి దివ్య సప్రసాదం అవసరమైతే కూతుర్ని తీసుకురా, నీ భర్తకు దివ్య సప్రసాదం అవసరమై ఉంది, బ్రతుకుతాడు, తింటే ఈ దివ్య సప్రసాదాన్ని తింటే నీకు జీవం ఉంటుంది, తీసుకొనిరా, సమకూర్చుకొని వెళ్ళు, తిని బ్రతుకు. దేవుని బిడ్డలారా, ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క ఆహారమును తిని బ్రతికినటువంటి వాళ్ళు ఎంతోమంది. అందుచేత దేవుని యొక్క పవిత్రమైనటువంటి దివ్య శరీర రక్తములను తిని త్రాగి బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. ఇక ఈ దివ్య సప్రసాదం తింటున్నాం కదా, ఏమిటండి ఇది ఏం చేస్తుందండి దివ్య సప్రసాదము మనల్ని? చెప్పాను కదా, ఇంట్లో ఒకరు తింటే సరిపోతుందిలే, మిగతా వాళ్ళు తినవసరం లేదు, వాళ్ళు పొట్టను మార్చుకున్నా పర్వాలేదు, వాళ్ళ ఖాళీ కడుపుతూ ఉండితే సరిపోతుందిలే, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి తింటే సరిపోతుందిలే అనుకుంటున్నావేమో. నువ్వు కనుక ఈ దివ్య సప్రసాదాన్ని నీ కుటుంబానికి, నీ కొడుక్కి, నీ కూతురికి, నీ భర్తకి, భార్యకి ఇప్పిస్తే ఏమవుతుందంటే, దివ్య సప్రసాదము తిన్నటువంటి ప్రతి ఒక్కరు, యేసు ప్రభుని శరీర రక్తములను తిని త్రాగినటువంటి ప్రతి ఒక్కరి ఇంటిలో ఐక్యత ఉంటుంది. ఏముంటుంది? ఐక్యత ఉంటుంది, ప్రేమ ఉంటుంది. అందుకని ఇంగ్లీష్లో ఏమంటామంటే కమ్యూనియన్ అంటారు. అప్పాన్ని ఏమంటాం? హోలీ కమ్యూనియన్ అంటారు. కమ్యూనియన్ అంటే ఐక్యత, ప్రేమకు గుర్తు. నీ ఇంట్లో ఎన్నో గొడవలు ఉంటాయి, నీ భర్త ద్వారా ఇంట్లో కలతలు వస్తున్నాయి, గొడవలు వస్తున్నాయి, నీ కోడల ద్వారా కుటుంబము విడిపోతుంది, నీ కొడుకు విచ్చలవిడిగా తిరుగుతున్నాడు, భక్తి లేదు, ఒక చదువు లేదు, సద్యోగం చేయకుండా తిరుగుతున్నాడు, కుటుంబము ఐక్యతగా ఉందండి అని నువ్వు ఎలా చెప్పుకోగలవు? ఇదిగో అందుకనే కుటుంబ సమేతంగా దేవుని చెంతకు వచ్చి ఆయన్ని తిని చూడండి, ఆయన్ని రుచి చూడండి. నీ ఇంట్లో ఐక్యత లేకపోతే అడుగు, సఖ్యత లేకపోతే అడుగు, ప్రేమ లేకపోతే అడుగు. ప్రభువుని రుచి చూడకుండా, ఏమీ తెలుసుకోకుండా, ఆ ప్రేమ కావాలి, ఐక్యత కావాలి, నేను బాగోలేనప్పుడు నన్ను బాగు చేసేయాలి, జరగదు. మనకు కావలసినప్పుడు వచ్చేయాలి, అవ్వవు. ఇప్పటి నుండే సంపాదించుకోండి. ఐక్యత కావాలంటే ప్రభువుని తినండి. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 57వ వచనం చదవండి. యోహాను శుభవార్త 6వ అధ్యాయము. జీవం గల తండ్రి నన్ను పంపెను, నేను తండ్రి మూలమున జీవించుచున్నాను. చూడండి, నేను తండ్రి మూలమున జీవించుచున్నాను, అట్లే నన్ను భుజించువాడు నా మూలమున జీవించును. చూసారు ఏమి సంబంధం, ఏమి ఐక్యత? నువ్వు యేసు ప్రభువుని తింటే యేసు ప్రభువుతో ఐక్యంగా జీవిస్తావు. నువ్వు యేసు ప్రభువుని భుజిస్తే యేసు ప్రభువుతో కలిసి బ్రతుకుతావు. యేసు ప్రభువుకి ఏ సుఖభోగాలు ఉన్నాయో, ఏ సౌకర్యాలు ఉన్నాయో, దేవుడు అదే సౌకర్యాలు నీ ఇంటికి, నీ కుటుంబానికి ఇస్తాడు, ఐక్యతనిస్తాడు. దేవుడు, యేసు ప్రభువు, యావే దేవుడు, పవిత్రాత్మ ఎలా ఐక్యంగా ఉన్నారో అలాగే మన కుటుంబము, తల్లి, తండ్రి, కుమారులు
కుమార్తెలు ఐక్యంగా ఉంటారు, దృఢంగా ఉంటారు, బలంగా ఉంటారు. ఈ దివ్య సప్రసాదాన్ని తింటే ఐక్యత కలుగుతుంది. ప్రయత్నం చేద్దాం దేవుని బిడ్డలారా. కుటుంబ సమేతంగా ఆదివారమైనా సరే మన ఈ కుటుంబాలకి దివ్య సప్రసాదం అందేటట్లు చూడండి, తీసుకునేటట్లు చూడండి, తినడానికి ప్రయత్నం చేయండి. తర్వాత మనల్ని ఒకరిగా ఎల్లప్పుడూ ఐక్యమై క్రైస్తవ ఐక్యమత్యము, కుటుంబ ఐక్యమత్యముతో జీవించులాగును చేస్తుంది దివ్య సప్రసాదము. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము, కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం చదవండి. ఒకే రొట్టె అగుటచే పెక్కు మందమైనను మనమందరము ఒకే శరీరము. ఒకే రొట్టె అగుటచే పెక్కు మంది అయినను మనమందరము ఒకే శరీరము. ఎలైనా మనమందరము ఆ ఒకే రొట్టె యందు పాలు పంచుకొనుచున్నాము. ఇది ఐక్యతకు గుర్తు. ఇది నా చెయ్యి కాదు, ఇది నా కాలు కాదు, ఇది నా బుర్ర కాదు అని మనం వేటినైనా సెపరేట్ చేస్తామా? ఇది నాది కాదు, ఇది నాది కాదు, ఈ చెయ్యి నాది కాదు, ఈ కన్ను నాది కాదు, ఈ కాలు నాది కాదు, దానికి ముళ్ళు గుచ్చుకుంటే ఏంటి, పాము కరిస్తే ఏంటి, నేను పట్టించుకోను అంటామా? అనలేము. కారణం ఏంటి? ఇదంతా ఒకటే శరీరము, ఒకటే ఆత్మ. చేతులు నీలో భాగము, కాళ్ళు నీలో భాగము, దేవుడు నీలో భాగము, నువ్వు ఆయనలో భాగము. కాబట్టి కలిసే ఉండాలి, కలిసే బ్రతకాలి. దేవుడు ఏమైపోతే నాకేంటి, దేవుని దగ్గరికి వెళ్తే ఏంటి, వెళ్ళకపోతే ఏంటి. దేవుడు కొంతమందికే ఆదివారం పూజకు వచ్చినటువంటి వాళ్ళకే, త్రాగుబోతులకి దేవుడు వద్దు, తిరుగుబోతులకి దేవుడు వద్దు, ఇష్టానుసారంగా ఉన్న వాళ్ళకి దేవుడు వద్దు. దేవుడు ఎవరికి? కొంతమందికే. దేవుడు ఎవరో, నా చెయ్యి కాదు ఏమైతే నాకేంటి, నా కాలు కాదు ఏమైతే నాకేంటి, నాకు నొప్పి రాదు. నీకు ఏమైనా ప్రభువుకే మొట్టమొదటి నొప్పి వచ్చేది, ప్రభువుకే మొట్టమొదటి దెబ్బ తాకేది. అందుకనే ఒకరిగా ఐక్యపరిచి ఎల్లప్పుడూ మనల్ని దేవుని యందు, దేవుడు మన యందు ఉండేటట్లు చేసేటువంటిది ఏమిటి? దివ్య సప్రసాదము. దీనిని అర్థం చేసుకుందాం. తర్వాత దేవుని బిడ్డలారా, ఈ దివ్య సప్రసాదాన్ని తింటే మనకున్నటువంటి స్వల్ప పాపములు, చిన్ని పాపములన్నీ కూడా తొలగిపోతాయి. నువ్వు తెలుసో తెలియక చేసినటువంటి పాపములు తొలగిపోయి పరలోక రాజ్యానికి ఆటంకంగా ఉన్నటువంటిదన్నీ కూడా తొలగిపోయి దేవుని దగ్గరకు చేరుస్తుంది దివ్య సప్రసాదము. ప్రియమైన సహోదరి సహోదరులారా, బాగోలేనటువంటి వాళ్లకు ఈ దివ్య సప్రసాదము ఒక గొప్ప ఔషధము, ఒక మందుగా, ఒక స్వస్థతనిచ్చేదిగా మారుతుంది దివ్య సప్రసాదము. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 55వ వచనం చదవండి. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 55వ వచనము. అంతటి యూదులు ఒకరితో ఒకరు, మనం భుజించుటకు ఈయన తన శరీరమును ఎట్లు ఇయ్యగలడు అని వాదించుకొనసాగిరి. యేసు వారికి, మీరు మనుష్య కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగిననే తప్ప మీలో జీవం ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీలో జీవం ఉండాలి అంటే, మీకు ఆరోగ్యం ఉండాలంటే, మీకు స్వస్థత కావాలి అంటే, మీకు పాప మన్నింపు కావాలంటే ఏం తినాలంటున్నాడు ప్రభువు? నా శరీరమును తినండి, ఇదిగో నేను ఇచ్చు ఆహారమును మీరు భుజించండి. దేవుని బిడ్డలారా, ఈ అప్పము సాధారణమైనటువంటి గోధుమలతో తయారు చేసినటువంటి అప్పములో క్రీస్తు అనే మందు దాగి ఉంది, క్రీస్తు అనే గొప్ప ఔషధం దాగి ఉంది. తింటే బ్రతుకుతాము, జీవాన్ని పొందుకుంటాం, పరలోక రాజ్యం మన సొంతం. ఈ విషయాలను మనం అర్థం చేసుకొని జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభువుని దివ్య సప్రసాదములో ఉన్నారు అని గుర్తించి జీవించుదాం. బ్రతికి బట్ట కడతాం. సూర్యుడు ఎలాగైతే ఆయన యొక్క సూర్యరశ్మిని, సూర్యకాంతిని, కిరణాలను ప్రజ్వలింపచేసి మనల్ని బ్రతికింపచేస్తున్నాడో, దేవుడు ఈ అప్పములో ఉండి, ఇదిగో ఈ యొక్క మందసములో దాగి ఉండి
మనకి నిరంతరము ఆయన వెలుగును, ఆయన యొక్క సమాధానమును, శాంతిని, కరుణను మన మీద ఎప్పుడూ కూడా ఆ కిరణాలులాగా ప్రజ్వరిల్ల చేస్తున్నాడు, ప్రసరింప చేస్తున్నాడు. అర్థం చేసుకొని జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దివ్య సప్రసాదానికి గౌరవము, విలువను ఇచ్చి, దివ్య సప్రసాదములో మనిషి ఉన్నాడు, దేవుడున్నాడు, దివ్య సప్రసాదమే, అప్పమే ఒక బ్రతికి ఉన్నటువంటి వ్యక్తిగా గుర్తించి గమనించుదాం. ప్రభు మనల్ని దీవించి కాపాడునుగాక. ఆమేన్.